God is the living God. Why are you here captives? మీ ఒక దేవుడు గొప్పవాడై ఉంటే మీరు ఎందుకు బందీలుగా ఇక్కడ ఉన్నారు? Don't you think they would have asked the question? ఇలాంటి ప్రశ్నలు వారిని అడిగారు. Do people ask similar questions today? ఈ రోజు కూడా అలాంటి ప్రశ్నలే అడుగుతారు. You say you are Christians. మీరు క్రైస్తవులు. You say you worship the living God. మీరు సజీవ కలిగిన దేవుడిని ఆరాధన చేస్తున్నారు అని. Why this problem in your family? ఎందుకు మీ కుటుంబంలో ఈ సమస్య వచ్చింది? Why this sickness in your family? మీ కుటుంబంలో ఈ యొక్క జబ్బులు ఎందుకు వచ్చాయి? Why this heartache? ఈ యొక్క హృదయ వేదన ఎందుకు వచ్చింది? People would have asked then. People are asking today. ఆ రోజు అడగటమే కాదు, ఈ రోజు మనల్ని కూడా అడుగుతారు. Daniel and his 3 friends, ఈ దానియేలు తన స్నేహితులు కూడాను, they knew the answer. మరి ఏమి జవాబు చెప్పాలనో ఆయన ఇస్తాడు అని తెలుసు. God has not promised a rosy path for us. దేవుడు ఎప్పుడు కూడా సులభమైన సంతోషకరమైన మార్గమే అని. God never said if you accept me you will have no problem in life. No. మీరు నన్ను అంగీకరించినట్లయితే మీ జీవితంలో ఏ సమస్య లేదు అని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. We have disobeyed God's word. మీ దేవునికి వాక్యాన్ని నిరర్థకం చేస్తే, but God's promise is that if we repent and if we call upon him, he will be with us whatever situations we go through. మీరు మారు మనసు పొందినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, సందర్భం ఎలాగ ఉన్నప్పటికీ కూడా నేను మీకు తోడుగా ఉంటాను. When people ask us why this in your life, why this in your family, ఎప్పుడైనా ప్రజలు మిమ్మల్ని అడిగారా ఎందుకు నీకు ఎలా జరిగింది, ఎందుకు మీ కుటుంబంలో జరిగింది? by the time we come to the end of this chapter we will find the answer also. ఈ యొక్క అధ్యాయం ఆఖరికి వచ్చేటప్పటికి సమాధానాలు కూడా ఉన్నాయి అక్కడ. Our time is almost gone. The most important verse in this chapter, ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, the key text in this chapter 1, ఈ యొక్క 1వ అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం verse 8, 8వ వచనం. but Daniel purposed in his heart that he would not defile himself with a portion of the king's delicacies nor with the wine which he drank. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, he purposed in his heart. ఆయన హృదయములో నిర్ణయం చేసుకున్నాడు. You just imagine, go home and think about it. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్క క్షణం ఆలోచించి, if I were in his place, నేను గనుక దానియేలు స్థలంలో ఉంటే, taken a captive to a foreign country, ఆ ఇతర దేశానికి ఒక బందీగా కొనుక్కోబడితే, should have been put in prison, ఒక జైలులో పెడితే, or should have been killed, లేకపోతే చంపివేస్తే, the king gives me a chance to join a training program. ఒకవేళ రాజుగారు ఒక అవకాశం నాకు ఇచ్చి ఒక తరబీదు పొందడానికి ఇస్తే, you read the chapter when you go home, food was served them from the king's table. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అధ్యాయం చదవండి, రాజుగారి భోజనం వారికి ఇవ్వబడింది. What would you do? What I would do? నీవేమి చేస్తావు, లేకపోతే నేనేం చేస్తాను? When in a situation like that, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? when food is served from the king's table, రాజుగారి బల్ల యొద్ద నుంచి భోజనం మనకి ఇస్తే, you say no? Will I say no? మనకు తెలుసు. A friend of mine was telling me a testimony. నా స్నేహితుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. See brother, I was coming from Europe to Chennai. నేను ఈ రోజు నుంచి చెన్నైకి వచ్చాను. I didn't have money to buy train ticket. ట్రైన్ టికెట్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. By faith I boarded the train. ఏదో ఒక విశ్వాసంతో ఆ ట్రైన్ ఎక్కాను. You see brother, till I reached Chennai no ticket examiner came to me. నేను చెన్నై వచ్చేంత వరకు కూడా టీటీ గారు రాలేదు. Hallelujah. హల్లెలూయా అంటున్నాడు. What kind of a testimony that would be? ఏమిటా సాక్ష్యము? Is that, do we call that a testimony? అది గొప్ప సాక్ష్యం అని మీరు అంటారా? Here was Daniel and his friends. దానియేలు ఆయన స్నేహితులు ఉన్నారు. Food served from the king's table. రాజుగారి యొక్క బల్ల నుంచి భోజనం వచ్చింది. Daniel purposed in his heart దానియేలు ఆయన హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు that he would not defile himself with the food of the kings. ఈ రాజుగారి భోజనం విషయంలో నేను మాత్రం ఏ మాత్రం అపార్థం చేసుకోను. The word of God says proud. Purposed in his heart means what? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే తన హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు. In the word of God, in the Bible, heart is the center of our where we make decisions. మనకి బైబిల్ ఏం చెప్తానంటే మనం నిర్ణయం చేయడానికి కేంద్రము మన హృదయం. Proverbs 4:23. Keep your heart with all diligence,
for out of it spring the issues of life. సామెతల్లో ఏముంటుందంటే నీ హృదయములో నుండి జీవధారుడు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Proverbs 23 verse 7. సామెతలు 23వ అధ్యాయం 7వ వచనం. For as he thinks in his heart, so is he. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూసుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి నిన్ను మాట రాదు. Daniel purposed in his heart. దానియేలు హృదయములో ఒక నిర్ణయం చేసుకున్నాడు. I was reading about an experiment the scientists were performing. ఒక శాస్త్రజ్ఞుడు చేసినట్టు ఒక ప్రయోగాన్ని చదువుతున్నాను. They noticed that in the monkey's brain there was a place what they call pleasure center. ఈ యొక్క మెదడులో ఎక్కడో ఒక చోట ఈ ఆనందం సౌందర్యం పొందేనంటి ఒక కేంద్రం ఉన్నది అన్నది. So what they did, they drove an electrode deep within that pleasure center. ఆ సెంటర్ కి ఈ కొన్ని విషయాల్ని దాన్ని పంపిస్తారు. And they rigged up a button that could be pushed. ఒక బటన్ తీసుకొని దాని లోపలికి నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. Each time the button was pushed, there was it had some stimulating effect. అక్కడ తన దగ్గర నుండి ఆ బటన్ నొక్కినప్పుడల్లా ఇది కొంచెం ఉత్తేజంగా ఉంటుంది. So they watched the monkey. ఒక కోతి మీద ప్రయోగం చేస్తారు. They brought some beautiful the female monkey. This thing wouldn't look at that monkey. మరి అనేకమైన తీసుకొస్తే ఆ కోతి తీసుకోవట్లేదు. They brought the small monkeys, babies. It wouldn't look. మరి ఆ చిన్న కోతి పిల్లలను తీసుకొచ్చారు, అవి కూడా చేయట్లేదు. They brought wonderful food which the monkeys liked. They wouldn't look at it. మరి మంచి వాటికి ఇష్టమైన భోజనం తీసుకొచ్చి పెట్టారు, కానీ చూడలేదు. The monkey kept on pushing that button. అది బటన్ నొక్కుతూ ఉంది till it died. అది చనిపోయేంత వరకు అది. This is what most of us do. అనేక సార్లు మనం కూడా అలాగనే చేస్తుంటాం. Satan gives us a push button. సాతానుడు ఆ బటన్ మన చేతికి ఇస్తాడు. Sometimes it could be a TV. ఒకవేళ అది టీవీ కావచ్చు. Or sometimes it could be intoxicating drink. లేకపోతే మత్తు పానీయం కావచ్చు. Or for some people it is adultery. లేకపోతే వ్యభిచారం కావచ్చు. Whatever it is. అది ఏదైనప్పటికీ Friends, we must remember you and I are not monkeys. స్నేహితులారా, మనం ఆ కోతులు లాంటి వాళ్ళం కాదు. God has bestowed some special power in us. దేవుడు మనలో ఆ ప్రత్యేకమైన శక్తిని పెట్టాడు. God says, come, let us reason together. రండి, మనము వివాదము తీర్చుకుందాము. How wonderful it is. ఎంత గొప్ప విషయం. We must surrender our lives to Him. మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవాలి. We must ask God to help us make the right choice. దేవా, నేను సరైన నిర్ణయం చేసుకోవడానికి సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి. Daniel purposed in his heart that he would not defile himself. దానియేలు తన హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు, వీటితో నేను అపవిత్రపరచకూడదు. Thus the steward took away their portion of their, he says, I don't want, and so the man took away that king's food from him. వడ్డించేటి వాడు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాడని చెప్తాడు. Before God could bless Daniel and his friends, some certain things had to be taken away from them. దేవుడు ఆశీర్వదించక మునుపు కొన్ని మనం తీసివేయవలసి ఉన్నది. Friends, God is waiting to pour abundant blessing upon you. దేవుడు తన బిడ్డలపై అపారమైన దీవెనలు కుమ్మరింపు చేయాలని చూస్తున్నాడు. Before some blessings can come upon you, there are certain things that taken away from you. ఆ దీవెనలు మన పైకి రాకముందే కొన్ని అనవసరమైన వాటిని మనం తీసివేసి. Somebody asked that question, is there a condition for us to receiving the latter rain? ఆ అంచెదినమందు ఆ కడవరి వర్షం పొందటానికి ఏమైనా షరతులు ఉన్నవా? Not only the latter rain. ఏ విధంగా ఆ కడవరి వర్షం కురుస్తుంది? The blessings God is waiting to shower upon you. దేవుడు విస్తారంగా తన బిడ్డలపై కుమ్మరింపు చేయాలని చూస్తున్నాడు. Before you receive that blessing, you must ask God to take away. You must allow Him to take away many things from your life. ఆ దీవెనలు నీ పైకి రాకముందే దేవా ఈ అనవసరమైన వాటిని తీసివేయి అని మనం. Could be jealousy, ఒకవేళ అసూయ, anger, కోపం, maybe other immoral life, లేకపోతే అపవిత్రమైన జీవితం, whatever that is. అది ఏ విధమైనప్పుడు కావచ్చు. Whatever there is that is not pleasing to God. అది
ఏది సులభం కాలేదో అలాంటి In your life, in my life, నీ జీవితంలో లేదా నా జీవితంలో we must allow that to be taken away from us. అవి తీసివేయబడాలి అని మనం నిర్ణయం చేసుకోవాలి. Then the blessing of God will come. అప్పుడు దేవునికి దీవెనలు అపారంగా వస్తాయి. I read to you verse. Why Daniel wouldn't want to eat that food? ఎందుకు దానియేలు ఈ యొక్క రాజుల భోజనం తినడానికి ఇష్టపడలేదు? That food was first offered to idols. మొదటిగా అవి విగ్రహాలకు అర్పించబడినవి. And many times it was unclean meat. అది అపవిత్రమైన ఏంటి మాంసం. It was improperly slaughtered. అది సరైన పద్ధతిలో అవి చంపబడలేదు. The Babylonians strangled the animals and that is how they killed. బబులోనీయులు వాటి గొంతు పిసికి చంపి వాటిని వండుకుంటారు. The blood would be frozen with that meat. ఆ మాంసంలోనే రక్తం ఇంకా ఉంటుంది. The word of God says, "Do not eat blood." బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆ రక్తం నువ్వు తినకూడదు. The life of the flesh is in the blood. ఆ రక్తం ఎప్పుడైతే ఆ మాంసంలో ఉంటుందో, Babylonians ate that meat with the blood. ఆ మాంసము అలాంటి రక్తం మనం తింటామో. Not only that, the king's food contained intoxicating drinks. ఈ రాజు యొద్ద నుంచి వచ్చిన భోజనము అలాంటి మత్తు పదార్థాలు కూడా ఉన్నాయి. Verse 17. 17వ వచనం. As for these 4 young men, God gave them knowledge and skill in all literature and wisdom, and Daniel had understanding in all visions and dreams. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేకమును అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలియగలవాడై ఉండెను. I am already going over the time. Unless you let God take hindrances away, you cannot receive His blessings. మనకు అంతరాయం కలుగు చేసే వాటిని తీసివేయకపోతే దేవుని దీవెనలు రావు. Dear friends, before you go to sleep tonight, ఈ రాత్రి మీరు పడకకు వెళ్ళకమునకు you ask God. దేవుని అడగండి. You believe that God wants to bless you more and more. దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించాలని కోరుతున్నాడని గుర్తించు. You confess your faith in Him. నీకున్న ఆ సమస్యలను నీవు ఆయన దగ్గర ఒప్పుకోను. Ask God to help you understand, to remember what are the things to be taken away from you before His blessing could. దేవా, నీ దీవెనలు నా పైకి రాకమునకు అంతర్యం కలిగించేసే వాటి ఏమున్నాయో వాటిని తీసివేసుకోవడానికి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకో. To receive God's blessing, దేవుని దీవెనలు పొందాలంటే determine to please God. దేవుని కొరకై నీవు నిర్ణయం చేసుకో. Allow God to take away obstacles. ఇలాంటి అంతర్యం కలిగే వాటిని తీసివేయడానికి దేవుని అనుమతించు. Then let God bless your life. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించును. Verses 20 and 21 are also very important. ఆఖరిగా 20-21 వచనాలు చదువుతాను. And in all matters of wisdom and understanding about which the king examined them, he found them 10 times better than all the magicians and astrologers who were in all Israel. రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకము సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందు అంతటుండు శకునగాండ్ర అందరికంటే గాడి విద్య గలవారందరికంటేను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. If you simply read fast like that, you will miss a lot of blessing. మేము త్వరపడి చదువుకుంటే కొన్నిసార్లు అతి ప్రాముఖ్యమైన You must remember this book has a special message for our time. ముఖ్యంగా గుర్తించండి, ఈ గ్రంథములో ఆఖరి దినాల్లో మన కొరకు వర్తమానం ఉంది. In all matters of wisdom and understanding about which the king examined them. రాజే వారిని పరీక్షించగా తేలిన ఫలితార్థం ఇది. The king was also a knowledgeable man. రాజుగారు కూడా చాలా తెలివితేటలు కలిగిన వాడు. In all the matters అన్ని విషయములందు of wisdom and understanding about which the king జ్ఞాన వివేకల సంబంధమైన విషయాలలో these men, Daniel and his friends, were 10 times wiser than all the wise men of Babylon. ఆ ప్రాంతంలో వారందరికంటే 10 అంతల శ్రేష్ఠులని తెలుసుకొనెను. Now we don't have time. మన సమయం లేదు. You go home, and those of you who have access to internet, ఎంతమంది అయితే మీకు ఇంటర్నెట్ అలవాటు ఉన్నదో, you simply type Babylonian astronomers. Babylonian astronomers అనే దాన్ని టైప్ చేయండి. Or simply look for the contributions of Babylonian wise men
బాబిలోనియన్ వైస్ మెన్ అంటే దాన్ని మీరు టైప్ చేస్తారు. You will be amazed to find how wise they were. ఎంత మేధావులో మీకు తెలుస్తుంది. The decimal system, they were the ones who introduced that. వారే ఈ డెసిమల్ అనే దాన్ని వారు మనకి నేర్పారు. We say in a circle 360 degrees. ఈ యొక్క చుట్టూ గీట. Babylonians were the ones who introduced that. ఈ బబులోనియలే వారు కనుగొని ప్రపంచానికి నేర్పారు. We say 60 seconds for a minute, 60 minutes for an hour. It was Babylonians who introduced that. ఈ యొక్క సెకండ్లు, నిమిషాలు, గంటలు ఇవన్నీ కూడా వారే కనుగొన్నారు. They invented the water clock, the sundial. ఈ యొక్క గడియారం సూర్యుని ద్వారా నీటి ద్వారా వారే కనుగొన్నారు. They were the greatest architects in the world. వారు చాలా మంచి విద్వాంసులు. You read about the hanging gardens of Babylon, one of the 7 wonders. మరి 7 ఆశ్చర్యమైన విషయాలలో వింతలలో మరి వేలాడబడి ఉద్యానవనములు ఒకటి. The Babylonian astronomers, they prepared a chart for the heavenly bodies, which year at which part of the time where these heavenly bodies can be found. ఆకాశ నక్షత్రాలు వీటన్నిటికి కూడా వారే లెక్కలు వేసి వారు చూపిస్తున్నారు. They named the constellations. వాటన్నిటికి పేర్లు పెట్టిన వారు వారే. These Babylonian scientists, the astronomers, they calculated how long it takes for the earth to go around the sun. ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ యొక్క భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుందో కనుగొన్నారు. How long does it take? ఎంత సమయం పడుతుందండి? Around the sun. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి. We say 1 year, am I right? ఒక సంవత్సరం పడుతుందని అంటారు. 365 days. 365 రోజులు పడుతుందని అంటారు. That's all I know. అంతవరకే నాకు తెలుసు. Because that's what we read. అంతవరకు మనం చదువుతున్నాం. You know what the Babylonian wise men, how they counted? ఈ బబులోనియన్ యొక్క జ్ఞానులు ఎలా కనుగొన్నారో తెలుసా? They calculated 365 days, 6 hours, 15 minutes, 41 seconds. వారు 360 దినాలే కాదు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు కూడా పడుతుంది అని చెప్తారు. I don't even know that the earth is rotating. I don't even. అంత క్షుణ్ణంగా వాటిలో జరుగుతుందని నాకు తెలియదు. How can these people, with that whatever they had, they didn't have the modern technology that we see around us now. ఇప్పుడు చూసేనంటే ఈ యొక్క ఆధునికమైన పరికరాలు వారికి లేకపోవచ్చు ఆ రోజుల్లో. How could they calculate and tell it is 365 days, 6 hours, 15 minutes and 41 seconds? అయితే వారు ఏ విధంగా చెప్పగలరు 365 రోజులు తర్వాత ఇన్ని గంటలు ఈ యొక్క నిమిషాలు? If Daniel and his friends were 10 times wiser than all the wise men in Babylon, how wise they would have been. అలాంటి జ్ఞానుల కంటే 10 రెట్లు విద్యావంతులు జ్ఞానులు అని చెప్పడం ఎంత సంతోషం. Dear friends, if we are faithful to God, God is waiting to honor us. ప్రియులారా, మనం దేవుని ఆయన విధేయులై మనం చదివినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. Verse 21, thus Daniel continued until the first year of King Cyrus. 21వ వచనం, ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. We are going to continue with this book of Daniel. ఈ యొక్క గ్రంథాన్ని మనం కొనసాగిద్దాం. Please read chapter 2 if you have time before you come next tomorrow. రేపు రాకమునకు సమయం ఉన్నట్లయితే 2వ అధ్యాయం దయచేసి చదివి రండి. We want to remain faithful to God. దేవునికి నమ్మకముగా నేను ఉండాలి. Daniel and his friends could have joined the crowd, simply following the crowd. దానియేలు తన స్నేహితులు ఆ పెద్ద గుంపుతో కలిసి వెళ్ళవలసిన వారే. They were determined to stand alone for God. కానీ దేవుని కొరకు మేము నిలబడాలి అని హృదయంలో నిర్ణయించారు. God is looking for such men and women. దేవుడు అలాంటి స్త్రీ పురుషుల గురించి చూస్తున్నాడు. Who will be faithful to him. ఎవరు ఆయనకి నమ్మకముగా, Who will not simply go with the crowd. ఎవరైతే ఆ గుంపుతో కలిసి వెళ్ళేవారు కాదు. Daniel purposed in his heart. దానియేలు తన హృదయమందు నిశ్చయించుకొనెను. Daniel determined. దానియేలు నిర్ధారణ చేసుకొనెను. May this be our determination also. మనం కూడా అలాంటి నిర్ధారణ చేసుకున్నట్టు దేవుడు సహాయం చేయాలి. Shall we pray? Our loving Father, we thank Thee for this precious moments Thou hast granted to us. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రశస్తమైన ఘడియలను మాకు దయచేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. We thank Thee for Thy living word. సజీవమైన వాక్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. We believe from Thy word that this book of Daniel has a message for our time.
ఈ దానియేలు గ్రంథములో మా దినములకు సంబంధించిన వర్తమానం ఉన్నది అని మేము తెలుసుకుంటున్నాం. May the Holy Spirit continue to guide us. మీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించుటకు సహాయముగా ఇవ్వండి. Speak to our hearts through these words. ఈ యొక్క వాక్యము ద్వారా మా హృదయములతో మాట్లాడండి. Help us to experience the kind of change that takes place when the Holy Spirit controls our life. పరిశుద్ధాత్మను మా జీవితంలో ఆవరించడం ద్వారా మాలో మార్పు కలుగుటకు సహాయం చేయండి. Keep us faithful to the very end. ఆఖరి వరకు నమ్మకముగా ఉండటకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. Amen. ఆమేన్.